మౌనిక గారు, ఏంటి మరి ఇంత సైలెంట్గా ఉన్నారు? ఏంటి, ఎట్లా ప్రపోజ్ చేశారు? ఏంటి, లవ్ ఎట్లా స్టార్ట్ అయింది? లవ్ మ్యారేజ్ కదా? ఇప్పటి వరకు మా ఇద్దరిలో ఎప్పుడు లేదు. అనొచ్చు, లవ్ మ్యారేజ్ అనొచ్చు. ఓకే. లైక్ ఎప్పుడు మేము ఇలా లైక్ జనరలీ ఎలా అఫైర్స్ అవుతాయి, జనరలీ ఎలా ఒకరికి ప్రపోజ్ చేస్తారు, మా మధ్యలో అలా ఏం అవ్వలేదు. ఫస్ట్ డే నుంచి ఏదో మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నాం, చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. ఓకే. సో పెళ్ళి ముందు కూడా 7-8 years కలిసి వర్క్ చేసాము. ఓకే ఓకే. సో ఆ 7-8 years మేము గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఏం లేదు. లైక్ చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్, వర్కింగ్ సిన్స్ లాస్ట్ 7-8 years. సో ఒక పాయింట్కి వచ్చి లైక్ వై నాట్ వీ కెన్ బి కపుల్ అని ఇద్దరికి మేబీ ఉండొచ్చు లోపల. ఎప్పుడు చూడలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ లాగా వెళ్ళిపోయాము. ఒక టైంకి అలా అనిపించింది, ఒకరికి అలా డిస్కస్ చేసాము. వెళ్ళి ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళకు కూడా లైక్ స్టార్టింగ్ నుంచి లైక్ కాలేజ్లో ఉన్నప్పుడు నుంచి మా ఇంట్లో రామ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అని, అందరితో పాటు తను కూడా ఉన్నారు, మంచి ఫ్రెండ్ ఉన్నారు అని ఎప్పటి నుంచి తెలుసు. సో కొన్ని ఇయర్స్ తర్వాత లేదు లైక్ ఇలా ఆలోచిస్తున్నాము, మేము కపుల్గా కూడా ఉండొచ్చు అని. మా డాడీకు నా డాడీకు కూడా ఏమి ఇబ్బంది లేదు. సో అలా టిపికల్ అది బటర్ఫ్లై లవ్ లాగా ఏం లేదు. అంటే లైక్ మనకు ఎప్పుడు ఏది ఆలోచించి ట్రావెల్ చేయాలి, లైక్ ఇద్దరం కలిసి వర్క్ చేసాం అండ్ తెలియకుండానే లవ్ అనేది ఇద్దరిలో అది ఎప్పుడు అంటే ఒక సినిమాటిక్ గా ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ అది ఉంది ఎప్పుడు కూడా. ఓకే. మా బ్రెయిన్ లో అది ప్రయారిటీ లేదు, ఏదో ఎప్పుడు సినిమాటిక్ గా ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ లైక్ తెలియకుండానే మాలో ఒకరి మీద ఒకరికి ఒక కేరు, ఒక ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి కలిసినే పనిచేసాము. సో లైక్ సమ్ టైమ్స్ అయితే నాకు తెలుసు లైక్ లోపల అలా కూడా నచ్చారు, బట్ ఎప్పుడు ఆ ప్రకారంగా ఆలోచించలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు. మళ్ళీ ఒక టైంకి వచ్చి నేను అంటే అనిపిస్తుంటది అన్ని స్మూత్ గా అయిపోయాయి కాబట్టి ఓకే. లైక్ లవ్ స్టోరీస్ అన్ని హ్యాపీ ఎండింగ్స్ ఉండవు కదా, లైక్ సమ్ అంటే లైక్ అంటే ఎలాంటి ఎక్కడైనా సిచ్యువేషన్ ఏదైనా రావచ్చు కదా, అలాంటిది ఏది ఫ్రెండ్షిప్ మనం ఓకే మనం తర్వాత ఇది లవ్ అనుకుంటే లవ్, దాన్ని ఒకరినొకరిని అర్థం చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకొని సేమ్ అదే. ఒకవేళ తను ఒప్పుకోకపోతే ఏంటి, లేకపోతే మా ఇంట్లో ఇద్దరింట్లో ఒప్పుకోకపోతే ఏంటి, అలాంటి సిచ్యువేషన్స్ తో ఇలా ఉండదు. అప్పుడప్పుడు ఒకసారి ఇద్దరము టాపిక్ అదే ఎట్లుంటుండే అది ఊహించడానికి కూడా మా దగ్గర ఏం అంటే అట్లా ఎందుకు అవుతుంది అన్నట్టుగా అంటే ఉంటది కదా ఒకసారి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా లైక్ లవ్ మ్యారేజ్ చేస్తాను లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారు అని అలా ఎప్పుడు ఆలోచించలేదు. లైక్ నేను చదవాలి, ఇది అవ్వాలి, ఒక టైంకి అందరిలాగా మా డాడీ కూడా పెళ్ళి ఏదో ఒక చోటుకి చేసేస్తారు, అలా ఫిక్స్ ఉన్నా. ఎప్పుడు ఇలా నేను అసలు ఊహించలేదు, ఆ బ్రెయిన్ అక్కడికి దానికి పెట్టలేదు. నేను ఇద్దరు ఫ్యామిలీలో ఫిలిం బ్యాక్డ్రాప్ నుంచి ఎవరు లేరు, మేమే ఫస్ట్. నేనంటే ఓకే మన తెలుగు వాళ్ళకి పుట్టినప్పటి నుంచి బ్లడ్ లోనే సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సినిమాలో ఏదో ఒక చేయాలి, యాక్టింగ్ లేకపోతే డైరెక్షన్ లేకపోతే టెక్నీషియన్ ఏదో ఉంటుంది కోరిక. మన తెలుగు వాళ్ళకైతే సినిమా అవుతారు. నార్త్ ఇండియన్స్ కి సినిమా అంటే అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ కాకుండా సినిమా అంటే ఓకే అందరికి ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. చూసి మనకి ఇక్కడ ఉన్నంత ఫ్యానిజం కానీ ఇక్కడ ఉన్నంత ఇంపార్టెన్స్ కానీ అక్కడ పెద్దగా ఏం పట్టించుకోరు. సినిమాలో లైక్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒకలాగా ఫ్యాన్ ఉన్నారు, లైక్ యాక్టర్స్ కి పెద్ద ఫ్యాన్ ఉంటారు, చాలా పిచ్చి లెవెల్లో ఫ్యాన్ ఉంటారు. అవును, నేను ఎప్పుడైనా ఫిల్మ్స్ ఇష్టం అంటే ఫిల్మ్ మేకింగ్ ఇష్టం నాకు.
నాకు చాలా మంది ఇన్స్పైర్ చేస్తారు, యాక్టర్స్ ఉంటే, డైరెక్టర్స్, టెక్నీషియన్స్. నాకు చాలా మంది ఇష్టం ఉంది, బట్ నేను ఎవరిది ఫ్యాన్ లేదు. ఓకే. ఎప్పటి నుంచి లేదు. అంటే అయితే వీళ్ళ ఇంట్లో అంటే ఫిలిం ఇండస్ట్రీలో అంటే డెఫినెట్గా అసలు ఎవరికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ అంటే వాళ్ళ బ్రదర్స్ కానీ అండ్ వాళ్ళ ఫాదర్ కానీ ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. తనకు మదర్ లేరు ఆ టైంలో. అండ్ ఇంకా ఎలా ఉంటుంది లైక్ మదర్ లేని డాక్టర్ అంటే బయటికి పంపించాలి వేరే. మనకంటే మన ఫ్యామిలీ రిలేటివ్స్కి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఇది చాలా ఫేస్ చేశాడు. అమ్మాయిని నువ్వు ఫిలిం ఇన్స్టిట్యూట్ పంపిస్తున్నావు, ఓకేనా? ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇంజనీర్స్, డాక్టర్స్, వేరే సైంటిస్ట్, ఓకే, మొత్తం ఆల్ అంటే ఎడ్యుకేషన్ అంటే వీళ్ళకి ఇది వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ టు వెల్ ఆఫ్, గుడ్ టు డు ఫ్యామిలీ, లైక్ ఫిల్మ్స్ నుంచి క్రియేటివ్ ఫీల్డ్స్. యాక్చువల్లీ అందరం డాక్టర్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, పెద్ద పెద్ద సర్వీస్ లో ఉన్నారు, బట్ ఫిల్మ్స్ లో క్రియేటివ్ లో ఎవరు అంటే నువ్వు క్లాసికల్ ఒక సింగర్ లేకపోతే నువ్వు ఏదన్నా క్లాసికల్ గా నేర్చుకొని పర్ఫార్మ్ ఇస్తే చూసి స్టేజ్ మీద పర్ఫార్మ్ ఇస్తే హ్యాపీ. కానీ వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనేసరికి అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. కానీ అట్లాంటిది ఏం లేదు ఆయనకు. ఆయన ఓన్లీ జస్ట్ వాళ్ళ డాక్టర్ని నమ్మాడు, డాక్టర్ని నమ్మి ఇన్స్టిట్యూట్ పంపించాడు, అలాగే బాంబే పంపించాడు, అలాగే నా దగ్గర ఇంటికి వెనక ఆయన బిగ్గెస్ట్ అంటే ఒక ఫాదర్గా ఒక డాక్టర్ అంటే ఆయన ఏమేమి ఫేస్ చేస్తుంటా అంటే ఆయనకి రెస్పెక్ట్ లైక్ షీఈస్ వెరీ లక్కీ. అలాంటి ఫాదర్, వెరీ లక్కీ టు హావ్ అ ఫాదర్ లైక్ హిమ్, నౌ హావ్ అ హస్బెండ్ లైక్ హిమ్, హూ అండర్స్టాండ్ లైక్ నేను లైక్ ఉమెన్గా నేను కూడా నా ఆలోచన వేరేలాగా కూడా ఉండొచ్చు. నేను టెక్నికల్గా బాగా నేను ఇన్క్లైన్ అవుతా అని, అది కూడా ఇంపార్టెంట్. లైక్ టిపికల్ ఉమెన్ లాగా నేను ఇదే చేయాలి అదే చేయాలి దానికి ఫోర్స్ చేయలేదు, మా డాడీ కూడా చేయలేదు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనను లైక్ షీఈస్ ద ఫస్ట్ టెక్నీషియన్ ఇన్ ప్రొడక్షన్ డిజైనింగ్ తెలుగులో. అండ్ బాంబేలో కూడా సమిస్ రాయ్ అని తను షీఈస్ వెరీ సీనియర్. దాని తర్వాత ఒక చాలామంది మాలాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు అండ్ బాంబేలో అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అవసరం కూడా చాలా ఈక్వల్గా ఉంటుంది. మన దగ్గర స్టార్టింగ్లో లేదు, కానీ ఇప్పుడు సేమ్ లైక్ సో మెనీ ఫిమేల్స్ ఆల్ డిపార్ట్మెంట్స్లో వచ్చారు. అండ్ ఇంకా స్పెషల్లీ మా దగ్గర ప్రొడక్షన్ డిజైనింగ్, ఆర్ట్ డైరెక్షన్ గురించి ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అండ్ వాళ్ళు 2-3 months మా దగ్గర వచ్చేసి ఫైనల్ ఇంటర్న్షిప్స్ గురించి వస్తున్నారు. సో మెనీ అమ్మాయిలు ఇప్పుడు మా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్గా, ఆర్ట్ డైరెక్టర్స్గా వర్క్ చేస్తున్నారు. 20 members లైక్ ఐ థింక్ సో షీఈస్ అనుకోవచ్చు. అండ్ ఒక గైడెన్స్ వాళ్ళకు కూడా వచ్చిన చాలామంది వస్తుంటారు, కానీ వాళ్ళు వస్తారా చేస్తారా అనే తర్వాత ఉంటారండి. ఒక జస్ట్ ఇంకా తన దగ్గరికి వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ తనని చూసి వీ కెన్ డూ అని చెప్పి చాలామంది అమ్మాయిలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఆర్ట్ డైరెక్టర్స్ వచ్చారు. మూవీస్లో స్ట్రగల్ ఉంటుంది, లైక్ ఇట్స్ అ టఫ్ ఫీల్డ్ బికాస్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ లేదు, ఫిక్స్డ్ టైమింగ్స్ లేదు. వర్క్ పరంగానే మీరు వర్క్ చేయాలి, అది రాత్రి 2 o'clock కూడా ఉండొచ్చు. అందరికీ అది నచ్చదు. సో ఉమెన్కి ఇంకా టఫ్ అవుతుంది, గర్ల్స్కి ఉమెన్కి ఇంకా టఫ్ అవుతుంది. వాళ్ళకు చేయాలని కూడా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ నేను డైలీ నైట్ షూటే ఉంటుంది, అప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో మేబీ పేరెంట్స్ సపోర్ట్ చేయరు. సో అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు లైక్ పేరెంట్స్ చాలా కొంచెం వాళ్ళకి అర్థమయ్యి సపోర్టివ్ అయిపోయారు. చాలా వాళ్ళకు కూడా అది మన ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మంది చాలా డైరెక్షన్స్ లో చాలా మంది అందరు కలిసి చేస్తున్నారు, రైటింగ్స్ లో ఉన్నారు. లైక్ తెలుగు ఇండస్ట్రీలో నవ్వు చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఇంకా రావాలి అసలు, ఇంకా మంచిగా వచ్చి మమ్మల్ని అందరినీ మంచి ఎంటర్టైన్ చాలా ఏంటంటే సో మెనీ ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ సో మెనీ ఫీమేల్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ
ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి నాకు తెలిసి కొన్ని మంచి ప్రాజెక్ట్స్ అవుతాయి అవి. అవును అంతే కదా మౌనిక గారు, మన లేడీస్ మనం చేయండి వర్క్ ఏముంటది కదా, డే బై డే ఎక్కువ ఉమెన్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. డిపెండెన్సీ లేదు. డిపెండెన్సీ లేదు. అవునవును. సో మౌనిక గారు ఏమంటారు, మన ఇద్దరం సజెస్ట్ చేద్దామా? మీరు ఫస్ట్ సజెస్ట్ చేయండి. సో నో వన్ విల్ బి డిపెండ్ ఆన్, ముఖ్యంగా లేడీస్ అన్నమాట కదా. ఓకే, యాక్చువల్లీ ఎప్పుడైనా మేమే డిపెండెన్స్ కానీ మీరు ఎప్పుడు డిపెండెన్స్ లేదు. ఏదైనా లైక్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫీమేల్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ అండ్ సో మెనీ, అంటే నేను చాలాసార్లు సాఫ్ట్ కార్నర్ తోటి వదిలేయడం ఏం చెప్పలేను నేను, అంటే వదిలే మన వర్క్ అక్కడ ఏదైనా మాట్లాడాలి వాడికి స్ట్రేట్గా ఏదన్నా చెప్పాలి అనిపిస్తే సమ్ టైమ్స్ వదిలేస్తాను. తను ఎప్పుడు వదిలేదు, స్ట్రేట్ వరకు చెప్పేస్తుంది. ఎందుకంటే అసిస్టెంట్స్ అయినా కానీ వేరే ఎక్కడైనా కానీ ఏది మాట్లాడాలో అది మాట్లాడదు, ఎక్కడ భయపడదు. లైక్ ఇద్దరిలో ఒకరు ఇలా ఉండాలి, పక్కా ఉండాలి. మన లేడీస్ అందు ఫస్ట్ మాట్లాడాలి. బట్ లైక్ ఒక లేడీగా చెప్తున్నా, నాకు తెలుసు లైక్ చెప్తున్నారు కదా ఇప్పుడు లైక్ మెన్ ఎక్కువ డిపెండ్ అవుతారు, అలా ఏం లేదు. లైక్ కొన్ని వాటికి నేను డిపెండ్ అయిపోతా, కొన్ని వాటికి మేబీ నేను స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ కొన్ని వాటికి లైక్ ఐ థింక్ ఈ ఫైట్ లో వెళ్ళకూడదు. ఉమెన్ గ్రేట్, మెన్ గ్రేట్, ఫైట్ లో వెళ్ళకూడదు. టీమ్ అయి ఒకరొకరికి సపోర్ట్ గా ఉండాలి. గ్రేట్ చెప్పి ఆలోచిస్తే పాడే అవుతుంది సిచ్యువేషన్. అది మేల్ ఫీమేల్ అని కాదు, ఎక్కడైనా అవుతుంది. లైక్ ఓ నలుగురు మేల్ ఉన్నా కానీ అక్కడ నేను అనేది వచ్చిందంటే అదే అదే చిన్న ఈగో వచ్చింది అంటే నేను అంటే లైఫ్ చాలా చాలా క్రియేటివ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. ఓకే, మౌనిక గారు ఏంటి అంటే ఇప్పుడున్న ఏ ఫీల్డ్లో అన్నా కానివ్వండి, పాలిటిక్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది మనం అది ఎదిగినా కొద్దీ మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటాం కదా. ఏంటి అట్లా ఏమైనా జరిగిందా మీకు? పాలిటిక్స్ కానీ ఏదైనా? నాకు తెలుసు ఏ పాలిటిక్స్ లేని చోట ఎప్పుడు ఎక్కడ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఒక్కటే అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ మనతోటి పాలిటిక్స్ అవుతున్నాయి, మన పాలిటిక్స్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాం, దాన్ని రికగ్నైజ్ చేస్తున్నాం. ఇక్కడ పాలిటిక్స్ అవుతున్నది, ఇక్కడ పాలిటిక్స్ ఉందంటే మనం ఎదుగుతున్నట్టు. మనం ఎదుగుతుంటే ఇప్పుడు ఎదిగే వాటితోటి పాలిటిక్స్ అవుతాయి కదా, అంటే మన ఎంత ఇలాంటి మన సరౌండ్స్లో ట్రై చేస్తున్నాం, ఇలా సరౌండ్లో మన వెనక ఇవన్నీ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ మనం ఎదుగుతున్నట్టు. ఒకసారి పాలిటిక్స్ అవుతూ ఉంటది, మాకు తెలుస్తుంది కూడా, స్టిల్ మేము బక్రా అయిపోతాము. అవునా? అవుతుంది, అందరితో అవుతుంది, నాకు తెలుసు. అలా ఏం లేదు. లైక్ మేము లైక్ ఆ పాలిటిక్స్ మా మీద అయిపోయింది, ఏదో లాస్ అయిపోయింది. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. పాలిటిక్స్ లేని చోట ఎక్కడికి లేదు, పాలిటిక్స్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, పోదు. దాన్ని ఏం చేయాలంటే దాన్ని అలా చూసి చూడనట్టు వదిలి ముందుకు వెళ్ళిపోవాలి. అలా కూడా నేను చెప్పాను, లైక్ చూసి చూడనట్టు వదిలే. ఏం చేయగలుగుతామో అది ఖచ్చితంగా చేయాలి. కొన్ని మా చేతిలో ఉండదు, అది ఏం చేయగలుగుతాము అప్పుడు వదిలేయాలి. ఓకే.